గాయస్ ఇప్పుడు మనం అన్నవరం టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ సండైల్ ఉంది, చూద్దాము రండి. సో గాయస్ సండైల్ని తెలుగులో ఫలబా యంత్రము అంటారు. సో దాన్ని చూపిస్తాను, అది ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను, చూడండి. సో గాయస్ ఇదేనంట ఫలబా యంత్రము. సో చూడండి మొత్తం క్లాక్ లాగా మంచిగా మనకి డిజైన్ చేశారు. ఈ మధ్యలో గోడ. సో ఇదిగోండి చూడండి, ఇది చూపించమ్మా, దీన్ని బట్టే ఇది ఉంటుంది. ఓకే ఓకే సార్. సో గాయస్ దీన్ని ఓవరాల్, సో గాయస్ దీన్ని బట్టే మనం క్లాక్లో ఫలబా యంత్రం టైం చూస్తాము మనం. సో ఇవన్నీ డేట్స్ అన్నమాట. సో గాయస్ ఇప్పుడు ఆ టైం ఎలా చూద్దామని తెలుసుకుందాం రండి. గాయస్ ఈ ఫలబా యంత్రం పనిచేయాలంటే ఫస్ట్ దీనికి ఎండ ఉండాలన్నమాట. ఎండ ఉన్న తర్వాత ఫస్ట్ ఈ ఏరియా మొత్తం ఎండ పడాలి. అప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా చూడండి, దీని షాడో ఏది ఉందో అక్కడ మనకి టైం తెలుస్తుంది. అంటే దీని ఇక్కడ నుండి మనం ఈ సన్లైట్ వచ్చినప్పుడు ఈ షాడో కనుక ఇది ఫ్లోర్ మీద టచ్ అయినప్పుడు ఆ నంబర్స్ మీద పడుతుంది, అప్పుడు మనకి టైం అనేది తెలుస్తుంది. సో గైస్ ఈ సండేలో అయితే అన్నవరం టెంపుల్లో అయితే ఉంది. సో ఇప్పుడు అన్నవరం టెంపుల్ అయితే విజిట్ చేద్దాం రండి నాతో పాటు. సో గైస్ ఇక్కడైతే పెద్ద నది అయితే ఉంది, బాగుంది ఇక్కడ వ్యూ. గైస్ ఇదైతే స్వామివారి నిత్య కళ్యాణ మండపం.